ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, లోకంలో మనం ఏమి జరిగినా కూడా సందర్భం ఏదైనా కావచ్చు, వెంటనే మన బ్రతుకు మన బైబిల్ దగ్గరికి వచ్చేసి ప్రతి విషయాన్ని మనం ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడే వాస్తవాలనేది మనకు అర్థమవుతుంది. లోకం ఏదో జరిగింది కదా అని మనం వదిలేయకోకుండా కరెంట్ అప్డేట్గా ఉండాలి. క్రైస్తవులను మనం అప్డేట్ వర్షన్లోనే మనం కూడా బైబిల్ని ధ్యానిస్తూ ఉండాలి. ఎందుకంటే బైబిల్ అనేది ఎన్ని తరాలు భూమి మీద వచ్చినా సరే ప్రతి తరానికి అప్డేటే. బైబిల్ అంత గొప్పది మనందరూ తెలుసు. అయితే బానిస బ్రతుకులు అనే దాని గురించి మనం ఆలోచించినప్పుడు, ఇప్పుడు మన ఇండియాకి బ్రిటిష్ వారి చేతుల్లో నుంచి విడుదల పొందాము అని హ్యాపీగా ఉన్నాము, కానీ నిజంగా మాట్లాడితే అప్పటికి ఇప్పటికీ బానిస బ్రతుకులు ఏం మారలేదు. పైన ఉన్నవారు పైన ఉన్నట్టే ఉంటున్నారు, పేదవాళ్ళ పేదలు కానీ అణిచివేత్తలు అలాగనే ఉన్నాయి. ఇవన్నీ విషయాలు మనకు తెలుసు కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెట్టేసి బైబిల్కి వెళ్ళి కొన్ని విషయాలు మనం ఆలోచించినప్పుడు, ఐగుప్తు దేశంలో వారు ఎన్ని బాధలు పడ్డారు. వారు అక్కడికి వెళ్ళకముందే దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేస్తాడు, మరలా 400 ఏళ్ల తర్వాత మరలా వాళ్ళు తిరిగి కానానికి వస్తారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారని అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బ్రతుకులు చాలా దారుణంగా మారిపోతాయి. అలా మారిపోయి ఆ బానిస బ్రతుకుల్లో నుంచి దేవుని వేడుకుంటూ నిట్టూర్పులు విడుస్తూ దేవుని వేడుకున్నప్పుడు వారి ప్రార్థనలు, వారి మూలుగులు దేవుడు వినేసి అబ్రహాం గారికి ఇస్సాకు యాకోబులు చేసిన వాగ్దానాన్ని బట్టి మరలా వాళ్ళని దేవుడు అక్కడి నుంచి విడుదల చేస్తాడు. ఆ విడుదల చేస్తున్నప్పుడు పరిస్థితులు ఒకసారి మనం ఆలోచిద్దాము. నిర్గమకాండము 2వ అధ్యాయము 23 నుంచి, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాం ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇక్కడ దేవుని సంగం ఒకసారి ఆలోచిద్దామండి. ఇక్కడ దేవుడు వారి యొక్క మూలుగులను, వారి యొక్క ఏడుపులను అవన్నీ విని అబ్రహాం ఇస్సాకు యాకోబులకు తాను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని వారిని ఎలాగైనా విడిపించాలని అనుకున్నాడు. అలా వినిపించాలని అనుకున్నాడు కాబట్టి ఇందాక మనం విన్నట్టుగా నిర్గమకాండం 7వ అధ్యాయంలో ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు అంటే ఎంత గొప్పవాడో, ఆ దేవుని కలిగిన ప్రజలంటే ఎంత గొప్పవాళ్ళు ఆ ఐగుప్తు రాజుకు కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా తనకు గొప్పతనాన్ని తెలియజేసి మహాబలము చేత వాళ్ళందరినీ కూడా విడుదల చేసి తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత నిజానికి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఎలాంటి బానిస బ్రతుకుల్లో నుంచి వాళ్ళు బయటకు వచ్చారో, ఎంత బలంగా దేవుడు తీసుకొని వచ్చాడు, ఆ ఎర్ర సముద్రం 2 పాయలు చేసి ఎలా నడిపించాడు, ఇవన్నీ కూడా కళ్ళారా చూశారు, అనుభవించారు. ఎందుకు ఇలా జరుగుతుందని ఇప్పటివరకు అన్నగారు మాట్లాడిన మాటల్లో కూడా ఎందుకు సత్యం వైపు ప్రజలు వెళ్ళలేకపోతున్నారు, ఎందుకు వాస్తవాన్ని అంగీకరించలేకపోతున్నారంటే, మనం కొత్త నిబంధనలు ఆలోచించాం కానీ పాత నిబంధనలు లైవ్లో అనుభవించిన వాళ్ళే న్యాయాధిపతుల కాలానికి వెళ్ళేటప్పటికి న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా దేవుడు వాళ్ళ చేసిన అద్భుత కార్యక్రమాలు అన్నీ కూడా అసలు ప్రజలు మర్చిపోయారంట. యెహోవా వారి చేసిన కార్యక్రమాలన్నీ మర్చిపోయిన తరం వచ్చిందంట. అలా మర్చిపోకూడదని దేవుడు పస్కా పండుగలు, ఈ పండుగలన్నీ కూడా ఆచారాలన్నీ కూడా పెట్టాడు. ఎందుకు? ఐగుప్తులో మీరు పడిన బ్రతుకులు అవన్నీ కూడా మీకు జ్ఞాపకం ఉండాలి, అక్కడ నుంచి మీరు ఎలా బయటికి తీసుకురాబడ్డారు, ఎలా విడుదల పొందారు మీకు జ్ఞాపకం రావాలని ఆ పండుగలు అవన్నీ కూడా పెట్టాడు. అన్నీ అనుభవించారు, చూశారు, కానీ మర్చిపోయారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళని అంత బలంగా బయటికి తీసుకొని వస్తే మార్గమధ్యంలో వాళ్ళ ఏడుపులు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. నిజానికి బానిస బ్రతుకులు, ఐగుప్తులు వాడు పడిన కష్టాలు, ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు, మనందరికీ తెలుసు. అయితే వాళ్ళు ఏడుపులు ఎలాగున్న చూడండి. బయటకు వచ్చిన తర్వాత 11వ అధ్యాయము 4వ వచనములు, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా
ఇశ్రాయేలు మరలా ఏడ్చి, మరలా అంటే ఇంక రోజు ఏడుస్తూనే ఉన్నట్టున్నారు. మరి మామూలుగా ఇంట్లో మనకి ఇద్దరు పిల్లలు ఉంటేనే ఒకరి తర్వాత ఒకరు ఏడుస్తుంటేనే మనకు చిరాకు వచ్చేసి ఇష్టం లేకపోయినా సరే కొట్టేస్తూ ఉంటాం. అట్లాంటిది లక్షల ప్రజలు మోషే గారికి ప్రతిసారి ఏదో ఒక కారణం తీసుకొచ్చేసి ఏడుస్తూ ఉంటే మరలా ఏడ్చారంటే అంతకుముందు ఎన్నిసార్లు ఏడ్చారు. అలా ఏడుస్తూ ఉన్నారంట. దేనికోసం ఏడుస్తున్నారు? ఎంత దారుణో చూడండి. ఆల్రెడీ అక్కడ వాళ్ళు ఏమన్నా మంచి లైఫ్ అనుభవించారా? బానిస బ్రతుకులు, వెట్టి చాకరీ. అలాంటి బ్రతుకుల్లో నుంచి దేవుడు వాళ్ళని బయటికి తీసుకొస్తే మాకెవరు మాంసం పెట్టుదురు? మాంసం కోసం ఏడ్చారంటే పర్వాలేదండి. తర్వాత చూడండి 5వ వచనంలో, ఐగుప్తులే మేము ఉచితంగా తిన్నారా వాళ్ళు? ఆలోచన అంటే ప్రజల మనసులు ఎంత దారుణంగా మారిపోతున్నాయి చూడండి. ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపలను, కీరకాయలు, దోసకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డల జ్ఞాపకమునకు. ఉల్లిపాయల కోసం కూడా, వీటి కోసం కూడా ఏడుస్తారంటండి. ఎర్ర సముద్రం ఎంత పెద్దది, అటుపక్క ఇటుపక్క గోడల్లాగా నీళ్లు నిలబడితే దాంట్లోంచి ఆరిన నేల మీద నడిచి వచ్చారే. వాళ్ళు అడిగినప్పుడల్లా బండలోంచి నీళ్ళు ఇస్తున్నాడు, మన్నా కురిపిస్తున్నాడు. వండటం లేదు, తినటం ఏమీ లేదు. పాపం ఆడవాళ్ళకి ఇప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నాయి. ఆ 40 సంవత్సరాలు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మరి ఎంత గొప్పగా దేవుడు తన ప్రజలు పోషించుకుంటూ వస్తుంటే ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. మనము కూడా దేవుడి మీద అంత గొప్పగా ఏమైనా ఆధారపడతామా? అసలు మనం కష్టపడి కుటుంబాన్ని పోషించిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అవాదాములు ఏదైనా తోటలో ఉన్నప్పుడు నన్ను కష్టపడ్డారా? మీకు నచ్చిన పండును కోసుకొని తినండి, హ్యాపీగా బ్రతకండి, దేవుని పని చేయండి అని చెప్పాడు. అవాదములకు ఉన్న పని ఏంటి? జీవరాశులంటే పేర్లు పెట్టే పని. ఎప్పుడైతే పాపం చేశారో అప్పటి నుంచి బయటకు వచ్చేసి కష్టపడి కుటుంబాన్ని పోషించుకున్న పరిస్థితి వచ్చింది. అప్పుడు మొదలుకొని ప్రారంభ కుటుంబం మొదలుకొని ఇప్పుడు మన కుటుంబాల వరకు కూడా మనం నిజంగా దేవుని మీద ఆధారపడి మన కుటుంబాన్ని పోషించుకుంటే మన కుటుంబం ఎలాగైనా పోషించబడుతుంది. దానికోసం మన ఇన్ని ఉద్యోగ వ్యాపారాలు, కోటి విద్యలు మనకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన మన తండ్రి. మన బిడ్డలు అడిగితేనే మనం ఆహారం పెట్టట్లేదు కదా, వాళ్ళ అవసరాలు తీర్చట్లేదు కదా. అలాంటప్పుడు ఆ దేవుడు ప్రతిదాన్ని మనం తీరుస్తాడు, కానీ మనం ఆయన మీద ఆధారపడలేదు. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే వీళ్ళు ఇలాంటి బానిస బ్రతుకుల నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంత విడుదల పొందిన తర్వాత మరలా వాళ్ళ ఏడుపులన్నీ ఎలా ఉన్నాయంటే, మాకు ఆ కీరకాయలు, ఉల్లిగడ్డలు, వీటి గురించి ఏడుస్తూ, దోసకాయల గురించి ఏడుస్తూ దేవుని విసిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పొందిన విడుదల ఎలాంటిది? ఒక భూభాగం నుంచి విడుదల పొందారు, ఒక జనాంగం నుంచి విడుదల పొందారు. మనం ఎలాగైతే బ్రిటిష్ వారి నుంచి విడుదల పొందామో అలాగనే వారు కూడా ఐగుప్తు రాజు చేతుల నుంచి వాళ్ళు విడుదల పొందారు. ఈ విషయాలను ఆలోచిస్తున్నప్పుడు నిజంగా వారు ఎట్టి పరిస్థితుల్లో దేవుని మర్చిపోకుండా బ్రతకాలి. కానీ న్యాయాధిపతుల కాలానికి వచ్చేటప్పటికే వాడు వచ్చిన బానిస బ్రతుకులు మర్చిపోయి మరలా దేవుని మీద తిరుగుబాటు చేయటం వల్ల కానానికి వచ్చిన తర్వాత కూడా మరలా వాళ్ళని దేవుడు బానిస బ్రతుకులు పంపించేస్తాడు. న్యాయాధిపతులు అప్పుడే వస్తారు. సుమారు 13-14 మంది న్యాయాధిపతులు ఉంటారు. ప్రతిసారి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటే మనం ఆలోచిస్తే, వారు తప్పు చేయటం, దేవుని మీద తిరుగుబాటు చేయటం, మరలా దేవుడు వాళ్ళని అమ్మేస్తాడంట. అమ్మేసినానే ఉంటుంది, బానిస బ్రతుకులు పంపిస్తాడు. మరలా అక్కడికి పోయి వాళ్ళు ఏడవటం, నిట్టూర్పులు ఏడవటం, ఉపవాసాలను దేవునికి ప్రార్థన చేయటం, మరలా దేవుడు, ఎందుకంటే ఆయన కనికర సంపూర్ణుడు కాబట్టి కనికరపడి మరలా వాళ్ళని విడుదల చేస్తాడు. విడుదల చేసిన తర్వాత మరలా అదే తిరుగుబాటు దేవుని మీద పాపంతో. అలా దేవుడు ఎంతోమంది న్యాయాధిపతులను పుట్టించి, రక్షకులను పుట్టించి వాళ్ళని విడుదల చేస్తాడు. ఈ విడుదలంతా కూడా, ఈ బానిస బ్రతుకు అంతా కూడా ఎక్కడి నుంచి అంటే ఒక జనాంగము నుంచి, ఒక ప్రాంతము నుంచి విడుదల. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇన్ని జరుగుతున్నప్పుడు వారు కేవలం ఒక రాజుకు మాత్రమే బానిసలా అంటే, కృత నిబంధన ప్రకారం మనం ఆలోచిస్తే వారు రాజులకు మాత్రమే బానిసలు కాదు, వారు పాపానికి కూడా బానిసలు. యోహాను సువార్తలో మన ప్రభువారు మాట్లాడిన మాట ఒకసారి చూద్దాం. ఎనిమిదో అధ్యాయము 34వ వచనంలో,
అందుకు యేసు పాపం చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడిని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే ఇందాక మనం ఆలోచించిన మాటల్లో డైరెక్ట్గా మనం యేసుప్రభు వారి దగ్గరికి వచ్చాము, కానీ దేవుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకు? వీళ్ళు కేవలం ఒక రాజుల కింద మాత్రమే బానిసలు కాదు, వీళ్ళని ఎన్ని బానిస బ్రతుకులు పంపించినా సరే వీళ్ళ మనసులు మారటం లేదు. ఇందాక అన్న చెప్పిన దానికి కూడా ఆన్సర్ ఎక్కడ దొరకవచ్చు. వాళ్ళు ఎంతమంది రాజుల్ని, ఎంతమంది న్యాయాధిపతుల్ని, ఎంతమంది ప్రవక్తలను పుట్టించినా, వాళ్ళకి విడుదల కలుగు చేస్తున్నా, ఆ బానిస బ్రతుకుల నుంచి వాళ్ళని కాపాడుతున్నా సరే వాళ్ళల్లో జరగనిది ఏంటంటే మారు మనసు, పశ్చాత్తాపం, నూతన స్వభావం వారికి రావటం లేదు. అదే విషయాన్ని ఎహెజ్కేలు ద్వారా దేవుడు రాపిస్తాడు. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 36వ అధ్యాయము ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనంలో 36:26 నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను. మనుషులు మారలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని మాటలు లేక కాదు, పరిశుద్ధ గ్రంథం లేక కాదు, కానీ మన హృదయంలో దేవునికి చోటు లేకపోవటం వలన. బండబారిన మొండి హృదయాలు మారలేకపోవడానికి కారణం ఏంటంటే మన స్వభావాన్ని మనం మార్చుకోలేకపోతున్నాం. మందు మన హృదయంలోకి వెళితేనే, వాక్యం అనే మందు మన హృదయంలోకి వెళితేనే మనం మారతాం. వాళ్ళు 400 ఏళ్ళు అన్ని బానిస బ్రతుకులు బ్రతికి కూడా అంత అద్భుతంగా దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత వెంటనే మర్చిపోయారంట. చక్కగా వండే పని లేదు, కడిగే పని లేదు, కష్టపడే పని లేదు, ఆహారాన్ని ఇస్తున్నాడు, మన్నా కురిపిస్తున్నాడు. మరలా మాంసం లేదంటే మాంసాన్ని ఇస్తున్నాడు, నీళ్లు లేవంటే ఎప్పటికప్పుడు ప్రతిసారి ఏడుపులే. సరే ఇంత చేస్తున్నా సరే వాళ్ళ హృదయంలో దేవుని మీద కనీసం కృతజ్ఞత భావం కూడా లేదంట. అందుకే అందరూ అరణ్యంలో రాలిపోయారు, అందరూ నాశనం చేశారు. 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళని దేవుడు కానాన్లో అడుగు పెట్టించాడు. సరే వీటన్నిటికి పరిష్కారం ఏంటంటే దేవుడు అప్పుడే నిర్ణయించుకొని క్రొత్త నిబంధన ఇస్తున్నటానికి అక్కడే నాంది పలికాడు. దానిలో భాగంగానే ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత వాళ్ళు బానిస బ్రతుకులు అనేది ఒక జనాంగానికి, ఒక రాజుకు మాత్రమే కాదు, వారన్నిటికంటే బానిస బ్రతుకు ఏంటంటే ఎవరైతే పాపానికి దాసులు వారు పాపానికి దాసులైపోతున్నారు, ఎవరైతే పాపానికి అమ్ముడుపోతున్నారో, రోమపత్రిక 7వ అధ్యాయంలో కూడా అదే విషయం ఉంటుంది. పాపానికి ఎవరైతే అమ్ముడుపోతారో, శరీరాన్ని అమ్ముకుంటారో వారు ఆ పాపానికి దాసులైపోతున్నారు. పాపానికి దాసులైపోయి దానికి పరిష్కారం ఏంటి మరి? ఇప్పుడు వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు కాబట్టి మోషే అనే రక్షకుని పంపించేసి కాపాడాడు. న్యాయాధిపతుల గ్రంథం మొత్తం మనం చదివితే వారు ప్రతి రాజు కింద బానిసలుగా దేవుడే పంపించేస్తున్నాడు, మరలా అక్కడి నుంచి కాపాడటానికి మరలా రక్షకులను పుట్టించేసి కాపాడుతున్నాడు. మరి పాపం అనే బానిస బ్రతుకుల నుంచి కాపాడటానికి ఏ రక్షకుడు రావాలి? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, ప్రతిదాన్ని మనం ఆలోచించినా సరే ఎటు తిరిగి మొత్తం వచ్చేసి ప్రభు దగ్గర ఆగిపోతుంది మన జీవితం. ఒక రాజు చేతుల నుంచి విడిపించబడాలన్నా, పాపపు జీవితం నుంచి మనం విడిపించబడాలన్నా కూడా ప్రభుయే మనకి ఆశ్రయదుర్గంగా కనపడుతున్నాడు. కానీ ప్రభు పట్ల మనకున్న ఆలోచన చూస్తే చాలా చులకన భావం. ఎంత చులకన భావం అంటే యేసుప్రభు అన్నా, బైబిల్ అన్నా, క్రైస్తవులన్నా అంత చులకన భావడానికి కారణం ఏంటంటే మన జీవితాలు అంత గొప్పగా సమాజానికి కనపట్టలేదు. సింపుల్గా ఆలోచిస్తే ఒక పోలీస్ కొడుకు సమాజంలో వాడు దొంగలాగా సమాజానికి కనపడ్డాడు అనుకోండి, వాళ్ళ నాన్నకి విలువ ఉంటుందా? ఇప్పుడు మనం కూడా అలాంటి బ్రతుకుల్లో నుంచి ప్రత్యేకించబడ్డాం. బాప్తిసం ద్వారా మనం అందరం కూడా ప్రత్యేకించబడ్డాం. ఒక పరిచయుడు కూడా వచ్చేసి యేసుప్రభు దగ్గరకు వచ్చేసి మరి ఆ నూతన స్వభావం నాకు ఎలా వస్తుంది, ఆ నూతన జీవితం నాకు ఎలా వస్తుంది అంటే పరిచయుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో 2వ వచనం నుంచి నికోదేము అనే పరిచయుడు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. అందుకు యేసు వారితో 2వ వచనం చదువుదామన్నా, మొదటి నుంచి చదివేద్దాం. 3వ అధ్యాయం మొదటి నుంచి. యూదుల అధికారి అయిన నికోదేము పరిచయుడు ఒకడు ఉండెను. అతను రాత్రి అతని వద్దకు వచ్చి, బోధకుడా
నీవు దేవుని ఎదురు నుండి వచ్చిన బోధకుడని మేము ఎరుగుదుము. దేవుడు అతను తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచికలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకేసి అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడని ఆయన అడుగుగా యేసు ఇట్లని, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే వారు ఆల్రెడీ ఐగుప్తు నుంచి కానానికి వచ్చారు, ఉపయోగం లేదు. కానీ లోకంలో ఉన్న మనము దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలంటే అంత చిన్న విషయం ఏమి కాదు. దానికోసం క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలు అవసరమైంది. ఆ మరణ సమాధి పునరుద్ధానంలో మనం కూడా పాలిభాగం అవ్వాలి. అదే క్రొత్త జన్మ, అదే నూతన జన్మ. దాని విషయాన్ని తీతు గారి ద్వారా కూడా దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. తీతు పత్రిక మనకి టైం అయిపోయింది కాబట్టి జస్ట్ అలా అవుట్లైన్ చెప్తున్నాను, మరలా ఇంకోసారి చూద్దాం ఈ విషయాన్ని. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించను. ఏంటి ఒకవేళ మన పాపంలో నుండి నష్టం ఏంటి? ఎందుకు మన పాప జీవితాన్ని వదులుకోవాలి? పాపంలో బ్రతికితే నష్టం ఏంటి? ఆలోచించండి ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములు, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమే మరణమును కను. ఏంటి ఆ మరణం? మనందరం చచ్చిపోతాం కదా, అదే మరణమా? సహజ మరణం అనేది అందరికీ వస్తుంది. కానీ పాపం వల్ల వచ్చే మరణం ఏంటంటే అది రెండో మరణం, అది నరకం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఉంటుంది కదా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకముల మండు గుండంలో పాలు పొందు. ఇదిగో మాంత్రికులు కూడా ఇక్కడ కూడా వచ్చేసాడు. వాళ్ళు భూలోకంలో ఎన్ని అద్భుతాలు ఎన్ని చేసినా సరే వాళ్ళు దేవుని సేవకులేమి కాదు. వాళ్ళందరూ కూడా అగ్నిగుండానికి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలంటే ఒక పనిలో దేవుని సేవకులాగా ఉన్నట్టేమో. ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి అపవాది వచ్చేసాడు. అక్కడ ఫరో రాజును కూడా దేవుడు వాడుకున్నాడు. వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్క స్థలంలో దేవుడు అలా వాళ్ళని వాడుకుంటూ ఉంటాడు. కానీ వీళ్ళందరినీ ఎందుకు వాడుకుంటాడంటే మనకు వారసత్వాన్ని ఇవ్వటానికి. కానీ మనమేమో వారసులన్న సంగతి మర్చిపోతూ ఉంటాం. మనం భూలోకానికి ఎందుకు వచ్చామన్న సంగతి మర్చిపోతాం. యేసుప్రభువారు ఎందుకు చనిపోయాడన్న విషయాన్ని మర్చిపోతాం. పాప జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో అడుగు పెట్టాం, సంఘములు అడుగు పెట్టాం అనేది అంత చిన్న విషయమా? ఏదో నీళ్ళల్లో మునిగేసాను, బాప్తీసం పొందాను, నేను సంఘానికి పోతున్నాను అనుకుంటామే. కానీ మన నూతన స్వభావం మనకు రాకుండా, మన పునర్జన్మ సంబంధం ద్వారా నవీన స్వభావాన్ని ధరించుకోకుండా మనం ఎంత క్రైస్తవ జీవితాన్ని కొనసాగించినా అదే పాపపు జీవితం. కనీసం చచ్చిపోతే ఎప్పుడైనా మన నరకానికి వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితి మనకు రాకూడదని దేవుడు మన కోసం ఇన్ని అద్భుత కార్యక్రమాలు చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. నవీన స్వభావాన్ని మనం ధరించుకోకుండా మరలా మనం ఆ పాపపు జీవితాన్ని అలవాటు చేసుకున్నాం అనుకోండి. పాత జీవితం అంటే 31వ వచనం, అక్కడే 4వ అధ్యాయం 31వ వచనంలో, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. అన్నీ చెబుతూనే ఉంటాము, అన్నీ చేస్తూనే ఉంటాము, పాటలు పాడతాం, వాక్యం చెబుతాము, ప్రార్థన చేస్తాము. కానీ ఇవన్నీ మనం మానుకున్నామా? విసర్జించామా? ఏ విసర్జించకపోతే మనం పాపంలోనే ఉండి చనిపోయే ప్రమాదం ఉంది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం కూడా,
రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం కూడా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరం ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మేము బతిమాలు కొంచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరము పొందిడి. ఇవేవి చేయకుండా మనము లోకాచారాలు విడిచిపెట్టము, పాపపు జీవితాన్ని విడిచిపెట్టము, నవీన స్వభావాన్ని ధరించుతాను. కానీ మనం కూడా క్రైస్తవులం అన్నట్టే బ్రతుకుతుంటాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనం దేని నుంచి విడుదల పొందినా పాపం నుంచి మనం విడుదల పొందకపోతే ఖచ్చితంగా మనం చనిపోతే నరకానికి పోయే ప్రమాదం ఉంది. అఫ్కోర్స్ మనం బాప్తిజం పొందొచ్చు, సంఘంలో ఉండొచ్చు, వాక్యం చెప్పొచ్చు, లేదా సంఘాలు నడిపించవచ్చు కాక, కానీ పాత జీవితం దాన్ని మనం విసర్జించకపోతే మాత్రం అది మరలా వస్తూనే ఉంటుంది, మనకు అక్కడక్కడ బయటపడుతూనే ఉంటుంది. కాబట్టి అలాంటి జీవితం మనలో ఎవరికైనా ఉంటే వాటిని అన్నింటినీ మనం విసర్జించుకొని నవీన స్వభావాన్ని ధరించుకుందాం. నూతన స్వభావంతో నూతన జన్మ, క్రొత్త జన్మ పొందిన వారమై, క్రొత్త జన్మ అంటే బాప్తిజం పొందిన వారమై పరిశుద్ధాత్మతో నడిపించబడుతుంటాయి. ఇందాక పౌలు గారు కానీ అక్కడ ఉన్న మాంత్రికులు కానీ ఇద్దరు మనుషులే. మరి పౌలు గారికి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన హృదయంలో దేవునికి స్థానం ఉంది. దేవుడు అంటే సృష్టికర్త, ఏదైనా చేయగలిగిన వాడు. మనిషి ఆకారం బయటికి పౌలు గారు అయినప్పుడు కూడా ఆయన నడిపిస్తుంది దేవుని ఆత్మ. కాబట్టి ఆ ఆత్మ సృష్టిని చేయగలిగిన వాడు. చిన్న చిన్న అద్భుతాలు చేయడం పెద్ద విషయం ఏమి కాదు. ఎదుటిన్న మనుషులు మాంత్రికుల వారు గొప్పవారుగా కనబడుతున్నారు కాబట్టి వారు ఏమీ చేయలేకపోతున్నారు. దేవునితో పోల్చుకున్నప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన హృదయం దేవునికి స్థానం ఉందా లేదా మనకు అర్థమవుతుంది. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మన హృదయం అంతా కూడా లోకంతో నిండిపోయింది. దురాశలు, కల్మషాలు, అన్ని కొట్లాట్లు. నిజంగా మనం దేవుని పిల్లలమైతే ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, మనుషులకి, భర్తకి, భార్యకి, పిల్లలకి, వీళ్ళు ఎవరికి కూడా అంత ఇంపార్టెంట్ ఇవ్వకపోయినా దేవునికి మాత్రమే మనం మొదటి స్థానం ఇచ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణమే పెట్టాడు. ఆయన మన కోసం నూతన స్వభావాన్ని ఇవ్వటానికి ఆయన ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు పడ్డాడో మన అందరికీ తెలుసు. అవన్నీ వినటానికి బాగానే ఉంటుంది, చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ ఆ లక్షణాలు మనలో లేకపోతే, కనీసం ఈ వారంలో నేను ఈ మంచి లక్షణాన్ని నేర్చుకున్నాను, ఈ వారంలో ఈ మంచి విషయాన్ని నేను అలవాటు చేసుకున్నాను, అలాంటి విషయాలు మనం పాటించకుండా మనం బయటికి వెళ్ళి ఎన్ని నీతి మాటలు చెప్పినా, ఎన్ని విలువైన మాటలు చెప్పినా, ఎంత సత్యాన్ని బోధించినా ఒక్కరు కూడా మారరు. అందుకే పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడతారు, మీరే సమాజానికి ఒక పత్రిక అయి ఉండాలంటాడు. ఎన్ని పత్రికలు ఉన్న బైబిల్లో మనం చదువుకుంటాం. ఆ పత్రికలో ఉన్న సందేశం మన జీవితాల్లో కనబడ్డప్పుడు వాక్యం లేకుండానే మనుషులు మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మంచి మనసు దేవుడు మనకు అనుగ్రహించాలని, అలాంటి పరిశుద్ధ జీవితం మనం జీవిస్తూ మనమందరం కూడా దేవుడు ఉన్న లోకానికి వెళ్ళాలని, అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తర్వాత ప్రభు వల్లకి మనం పాల్పొందాం. సుందరావన్న చేసి ప్రభు వల్ల నడిపిస్తాడు.